హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం 3 బెస్ట్ వర్డ్ప్రెస్ SEO ప్లగిన్స్ కోసం ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, సో మీరు ఒక వర్డ్ప్రెస్ బ్లాగ్ రన్ చేస్తున్నా, అదేవిధంగా ఒక వర్డ్ప్రెస్ వెబ్సైట్ రన్ చేస్తున్నా, అటువంటి కేసులో మీరు ఈ పర్టికులర్ వర్డ్ప్రెస్ SEO ప్లగిన్స్ అనేది యూజ్ చేయాలి. సో మనకు తెలిసిందే, సో మన యొక్క వెబ్సైట్కి సెర్చ్ ఇంజిన్స్ ట్రాఫిక్ వస్తే, సో లైక్ గూగుల్ అవ్వచ్చు, బింగ్ అవ్వచ్చు, వీటి ద్వారా మనకు ట్రాఫిక్ వస్తే సో మన యొక్క వెబ్సైట్ యొక్క విజిబిలిటీ అనేది మోర్ పెరుగుతుంది. అదేవిధంగా మనకి కన్వర్షన్స్ కూడా బెటర్గా ఉంటుంది. సో దానికోసం మనం ఏంటంటే ఆర్గానిక్ ట్రాఫిక్, సో మెయిన్గా మన యొక్క వెబ్సైట్కి ఆర్గానిక్ ట్రాఫిక్ తీసుకురావాలంటే మన యొక్క పర్టికులర్ బ్లాగ్ అవ్వచ్చు, లేదా మన పర్టికులర్ వెబ్సైట్ అవ్వచ్చు, దానికి మనం బెటర్గా ఆన్ పేజ్ SEO అనేది మనం బెటర్గా చేయాలి. సో ఆ పర్టికులర్ టాస్క్ చేయడానికి మనం ప్రాపర్ SEO ప్లగిన్ని మన యొక్క వర్డ్ప్రెస్ వెబ్సైట్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దానికోసం ఏంటంటే మనకు మార్కెట్లో డిఫరెంట్ ప్లగిన్స్ అయితే ఉన్నవి. సో లాట్ ఆఫ్ ప్లగిన్స్ వర్డ్ప్రెస్ SEO ప్లగిన్స్ అయితే మార్కెట్లో ఉండడం. నేనేంటంటే సో 3 బెస్ట్ వర్డ్ప్రెస్ SEO ప్లగిన్స్ని చూస్ చేసుకుని ఆ 3 బెస్ట్ వర్డ్ప్రెస్ SEO ప్లగిన్స్ ఏంటో మీకు ఈరోజు వీడియోలో మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేటప్పటికి Yoast SEO. సో ఇది ఏంటంటే మనకి Yoast SEO అనేది రిమైన్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ అండ్ రోబస్ట్ SEO ప్లగిన్స్ అవైలబుల్ ఫర్ ద వర్డ్ప్రెస్లో పాపులర్ అండ్ రోబస్ట్ ఫీచర్స్ ఉన్న SEO ప్లగిన్ ఏదంటే Yoast SEO. సో నేను కూడా ప్రాక్టికల్గా ఈ పర్టికులర్ ప్లగిన్ Yoast అవ్వచ్చు, ర్యాంక్ మ్యాథ్ అవ్వచ్చు, సో ఈ పర్టికులర్ ప్లగిన్స్ నేను డిఫరెంట్ బ్లాగ్స్ మీద యూజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేప్పటికి కీ ఫీచర్స్ వస్తే, సో SEO అనాలిసిస్. సో మనం ఓ పర్టికులర్ కీవర్డ్ ఇస్తే ఆ కీవర్డ్కి ఫోకస్ కీవర్డ్ అంటాం. ఆ పర్టికులర్ కీవర్డ్కి మన ఆర్టికల్ అనేది బెటర్గా ఆప్టిమైజ్ అయిందా లేదా మనం క్లియర్గా చెక్ చేయొచ్చు. అదేవిధంగా ఇదని ఈ పర్టికులర్ టూల్ ఏంటంటే మనకి స్కోర్ అనేది చూపిస్తుంది. సో ఆ స్కోర్ బేస్ అయ్యి మనం ఆప్టిమైజేషన్ అనేది బెటర్గా చేయొచ్చు. నెక్స్ట్ రీడేబిలిటీ అనాలైజ్, అంటే మనకి టైటిల్ రీడేబుల్గా ఉందా లేదా, పారాగ్రాఫ్స్ రీడేబుల్గా ఉన్నాయా లేవా. సో ఈ విధంగా మనం ఈ పర్టికులర్ Yoast SEO ప్లగిన్ ద్వారా మనం యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ స్కీమా ఇంటిగ్రేషన్. సో ఆటోమేటిక్లీ యాడ్ స్ట్రక్చర్ డేటా టు యువర్ సైట్ హెల్పింగ్ సెర్చింగ్ అండర్స్టాండ్ యువర్ కంటెంట్ బెటర్. సో మన యొక్క కంటెంట్ బెటర్గా అండర్స్టాండింగ్ చేసుకోవడం కోసం స్కీమా మార్కప్ ఇంటిగ్రేషన్ కూడా ఈ పర్టికులర్ ప్లగిన్ ద్వారా మనం చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి బ్రెడ్ క్రమ్స్. సో మనం ఏంటంటే ఈ నెవిగేషన్ మన సైట్లో ఏంటంటే ఎనేబుల్స్ ఈజీ నెవిగేషన్ ఫర్ యూజర్స్ అండ్ సెర్చ్ ఇంజిన్స్, అంటే ఈజీగా నెవిగేట్ అవ్వడానికి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈజీగా నెవిగేట్ అవ్వడానికి మనకి బ్రెడ్ క్రమ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఈ పర్టికులర్ Yoast SEO ప్లగిన్ ఏంటంటే మనకి బ్రెడ్ క్రమ్స్ ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి XML సైట్ మ్యాప్స్. ఇది చాలా ఇంపార్టెంట్. సో మన యొక్క వెబ్సైట్లో ఒక 100 ఆర్టికల్స్ ఉన్నాయనుకోండి, లేదా 100 పేజెస్ ఉన్నాయనుకోండి, ఆ పేజెస్ మనం గూగుల్ సెర్చ్ కన్సోల్ ద్వారా ఇండెక్స్ చేస్తాం. సో గూగుల్ సెర్చ్ కన్సోల్ ఇండెక్స్ చేసేటప్పుడు మనం సైట్ మ్యాప్ అనేది సబ్మిట్ చేస్తాం. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ సైట్ మ్యాప్ URL జనరేట్ అవుతుందో Yoast SEO ప్లగిన్ కానీ, ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్ కానీ, SEO ప్లగిన్ కానీ, ఓకే, ఈ ప్లగిన్స్ ద్వారా ఈ XML సైట్ మ్యాప్ జనరేట్ అవుతుంది కదా, దీన్ని మనం గూగుల్ సెర్చ్ కన్సోల్లో ఈ పర్టికులర్ URL సబ్మిట్ చేస్తే ఆ పర్టికులర్ సైట్ మ్యాప్లో ఎన్ని URLs ఉన్నాయో ఆ URLస్ని గూగుల్ క్రాల్ చేసి సో గూగుల్ అన్నది ఇండెక్స్ చేస్తుంది. అక్కడి నుంచి మనకి ఏంటంటే వన్స్ ఇండెక్స్ అయిన తర్వాత సో బేస్డ్ ఆన్ ర్యాంకింగ్స్ మనకి ఆర్గానిక్ ట్రాఫిక్ అన్నది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ప్లగిన్ వచ్చేటప్పటికి ర్యాంక్ మ్యాథ్. సో ఈ ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్ అన్నదే చాలా పాపులారిటీ పొందింది. అదేవిధంగా ఇందులో ఉన్న ఫీచర్స్ కూడా మంచి రిచ్ ఫీచర్స్ ఉంటాయి. సో కొన్ని పేడ్ టూల్స్, కొన్ని వర్డ్ప్రెస్ SEO ప్లగిన్స్ పేడ్ ఫీచర్స్ ఇచ్చే ఫీచర్స్ ఈ పర్టికులర్ ప్లగిన్ అన్నదే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ర్యాంక్ మ్యాథడ్స్ క్విక్లీ గెయిన్ పాపులారిటీ డ్యూ టు రిచ్ ఫీచర్ సెట్ అండ్ ఈజ్ ఆఫ్ యూజ్. మనకి యూజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇట్ కంబైన్స్ మెనీ పవర్ఫుల్ టూల్స్ ఇంటూ వన్ ప్లగిన్. సో లైక్ రీడైరెక్షన్స్ అవ్వచ్చు, ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అవ్వచ్చు, XML సైట్ మ్యాప్ జనరేషన్ అవ్వచ్చు, డిఫరెంట్ టాస్క్స్ మనకి ఈ పర్టికులర్ ప్లగిన్లో మనకి ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చి కీ ఫీచర్ చూసుకుంటే SEO అనాలిసిస్ టూల్. మనం పర్టికులర్ కీవర్డ్ ఇస్తే ఆ కీవర్డ్కి ఆ పర్టికులర్ ఆర్టికల్ ఆప్టిమైజ్ అయిందా, ఎంత పర్టికులర్ లెవెల్లో ఆప్టిమైజ్ అయింది అనేది మనకు స్కోర్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చి ఎడింగ్స్ ఆప్టిమైజ్ చేయొచ్చు, అంటే ఎడింగ్స్ సబ్ ఎడింగ్స్ వాడతాం కదా మనం, H2, H3, H4 వీటిలో మనం ఫోకస్ కీవర్డ్ పర్టికులర్ ప్లేస్లో ప్లేస్ చేసాం, లేదా పవర్ వర్డ్స్ ఎలా యూజ్ చేసాం. సో ఇవన్నీ కూడా మనం ఈ పర్టికులర్ ప్లగిన్ ద్వారా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేప్పటికి గూగుల్ స్కీమా మార్కప్, కీవర్డ్ ఆప్టిమైజేషన్, 404 మానిటర్. మనం ఏంటంటే మన వెబ్సైట్లో ఈరోజు ఒక ఆర్టికల్ రాస్తాము, 10 days తర్వాత 1 month తర్వాత ఆ పర్టికులర్ ఆర్టికల్ అనేది మనం డిలీట్ చేసే ఛాన్స్ ఉండొచ్చు ఒక్కొక్కసారి. సో అటువంటి కేసులు ఏంటంటే మనం ఆ పర్టికులర్ డిలీట్ చేసిన URLని ఏదో ఒక హోమ్ పేజ్కో లేదా రిలవెంట్ ఆర్టికల్కో రీడైరెక్ట్ చేస్తే సో మనకు 404 ఎర్రర్స్ అని వచ్చే ఛాన్స్ ఉండదు. సో కాబట్టి 404 ఎర్రర్స్ రాకుండా మన సైట్ మనం చూసుకోవాలి. సో ఏ పేజెస్కి 404 ఎర్రర్స్ వస్తున్నాయి, సో మన వెబ్సైట్లో ఎన్ని 404 ఎర్రర్స్ వచ్చేవి, ఏ పేజెస్కి వస్తున్నాయి, మనం క్లియర్గా ఈ 404 మానిటర్ టూల్ ద్వారా మనం ఎప్పటికప్పుడు ట్రాక్ చేయొచ్చు. సో వచ్చిన 404 ఎర్రర్స్ ఆ పర్టికులర్ URLs మన హోమ్ పేజ్కి కానీ, లేదా బ్లాగ్ పేజ్కి కానీ, లేకపోతే ఆ పర్టికులర్ relevant article can redirect chesko. రిచ్ స్నిప్పెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈజీలీ హ్యాడ్ రిచ్ స్నిప్పెట్స్ టు యువర్ పోస్ట్
ఫర్ బెటర్ సెర్చ్ అపియరెన్స్. సో మన సెర్చ్ రిజల్ట్స్ పేజ్ ఉంటుంది కదా, గూగుల్ అయితే గూగుల్, బింగ్ వాటి ఏంటంటే బెటర్గా విజిబుల్ అవ్వడానికే సో సెర్చ్ అపియరెన్స్ కోసం ఈ పర్టికులర్ రిచ్ స్నిప్పెట్స్ కూడా మనకి హెల్ప్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ. సో ఈ ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ ప్లగిన్ కూడా మోస్ట్ పాపులర్ వర్డ్ప్రెస్ ఎస్ఈఓ ప్లగిన్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ పర్టికులర్ ప్లగిన్ ఏఎస్ఈ వచ్చేటప్పటికి 3+ మిలియన్ యూజర్స్ ఈ పర్టికులర్ ప్లగిన్ అనేది యూజ్ చేస్తున్నారు. సో మనకి ఏంటంటే మార్కెట్లో ఎక్కువ సో ర్యాంక్ మ్యాథ్ కానీ యోస్ట్ కానీ ఎక్కువ యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కొంతమంది యూజర్స్ ఏఎస్ఈఓ కూడా ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ నేను 3 ప్లగిన్ చెప్పాను కదా, ఈ 3 ప్లగిన్ చాలామందికి ఒక డౌట్ రావచ్చు. సో బ్రదర్ ఈ 3 ప్లగిన్స్ ఒకేసారి నా వెబ్సైట్లో యూజ్ చేయొచ్చు అని కొంతమంది డౌట్ వస్తుంది. సో అటువంటి మిస్టేక్స్ అయితే చేయకండి. మనం ఏదో ఒక్క ప్లగిన్ మాత్రమే మనం ఎంచుకోవాలి. లైక్ ర్యాంక్ మ్యాథ్ కానీ, యోస్ట్ కానీ, ఏఎస్ఈఓ కానీ మీ యొక్క నీడ్స్కి, అదేవిధంగా మీ యొక్క ఈజ్ ఆఫ్ యూజ్కి, సో వీటిని దృష్టిలో పెట్టుకుని మీరు ఏదో ఒక్క ప్లగిన్ మాత్రమే యూజ్ చేయండి. సో మనం ఒక్క ప్లగిన్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, సో ఈ వర్డ్ప్రెస్ ఎస్ఈఓ ప్లగిన్ అనేది మీరు మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయాలి. మీరు బ్లాగింగ్ చేయకపోయినా, ఓకే, మీరు బ్లాగింగ్ చేయకపోయినా సరే ఈ పర్టికులర్ వర్డ్ప్రెస్ ఎస్ఈఓ ప్లగిన్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే మీరు బ్లాగింగ్ చేయకపోయినా మీ వెబ్సైట్లో 5 పేజెస్, 10 పేజెస్, 20 పేజెస్ ఉంటాయి కదా. ఈ పేజెస్ మరి గూగుల్ ఇండెక్స్ అవ్వాలి కదా. ఇండెక్స్ అవ్వి అక్కడి నుంచి మనకి ఎంతో కొంత ట్రాఫిక్ రావాలి కదా. అలా రావాలి, అలా ఇండెక్స్ చేయాలి అంటే మనం ఖచ్చితంగా సైట్ మ్యాప్ జనరేట్ చేసి ఆ సైట్ మ్యాప్ను మనం మన యొక్క పర్టికులర్ గూగుల్ సెర్చ్ కన్సోల్లో సబ్మిట్ చేయవలసి వస్తుంది. దానికంతా కూడా మనకి ఈ పర్టికులర్ ప్లగిన్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సో ఈ 3 బెస్ట్ వర్డ్ప్రెస్ ఎస్ఈఓ ప్లగిన్స్ ఏంటంటే యోస్ట్ ఎస్ఈఓ, ర్యాంక్ మ్యాథ్ ఎస్ఈఓ, ఏఎస్ఈఓ. మీరు యోస్ట్ ఎస్ఈఓ కానీ, ర్యాంక్ మ్యాథ్ ఎస్ఈఓ కానీ, ఏఎస్ఈఓ కానీ ఏదో ఒక ప్లగిన్ యూజ్ చేయండి. సో మీ యొక్క బ్లాగింగ్ జర్నీని సో నెక్స్ట్ లెవెల్కి, అది మీ వెబ్సైట్ని నెక్స్ట్ లెవెల్కి గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ అవ్వచ్చు, బింగ్ సెర్చ్ రిజల్ట్స్లో సో బెటర్ స్పాట్స్ అనేది తెచ్చుకోండి. సో ఇందులో మీకు ఏదైనా టెక్నికల్ హెల్ప్ కావాలి అనుకుంటే సో ఈ వర్డ్ప్రెస్ సో అవేటప్పుడు ఈ వర్డ్ప్రెస్ ఏంటంటే మనకు లాట్ ఆఫ్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, అదేవిధంగా లాట్ ఆఫ్ డౌట్స్ వస్తుంటాయి. ఇటువంటి వాటికి మీకు నా దగ్గర నుంచి ఏమైనా పెయిడ్ సర్వీస్ కావాలనుకుంటే మీరు నేను ఆఫీస్గా సంప్రదించవచ్చు. సో మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేప్పటికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని కోరుకున్నాను. ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.